అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో రెండవ పాఠ్యాంశమైన రంగస్థలం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పాఠ్యాంశం ప్రక్రియ వచ్చేసి వ్యాసం అంటే వ్యాకరించెప్పునది, అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలమ్మ. ఇందులో చిన్న ప్రశ్నలు. సాంఘిక నాటకాలు సమాజాన్ని చైతన్యపరచడానికి ఏ విధంగా కృషి చేస్తున్నాయి? సాంఘిక నాటకాలు సమాజాన్ని చైతన్యపరచడానికి ఏ విధంగా కృషి చేస్తున్నాయంటే గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం, ఆడపిల్లల్ని డబ్బు కోసం అమ్మడం తప్పు పెళ్లి చేసి. తర్వాత ఇందులో పాత్రలు గిరీశం పాత్ర, కటక శాస్త్రి, మధురవాణి ఇట్లాంటి పాత్రల వల్ల, అగ్నిహోత్ర అవతారణ పాత్రల వల్ల ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారని తెలిపింది. తర్వాత మనకి పాలేరు అనే నాటకం ద్వారా బోయ భీమన్న గారు రాసిన పాలేరు నాటకం ద్వారా పాలేరు వ్యవస్థ మంచిది కాదు, ఇది కూడా మార్చి అందరూ చదువుకుంటున్నారు దళితులు కూడా. తర్వాత నాటక రంగంలో రేడియో నాటకాల ప్రత్యేకతను వివరించండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండమ్మా. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. తెలుగు నాటక రంగంలో సంచలనం కలిగించిన నాటకాల గురించి రాయండి. కన్యాశుల్కం, తర్వాత పాలేరు, తర్వాత ఇట్లాంటి నాటకాలన్నీ సమాజంలో వచ్చి ప్రజలను చైతన్యపరిచినాయి. అలా రావడం వల్ల అవును కదా మనం కానీ ఇలాంటి తప్పులు చేస్తున్నాం కదా అని ప్రజలు అర్థం చేసుకున్నాం. తర్వాత కాళోజీ నారాయణరావు గారు పెద్ద సంచలనం తీసుకొని వచ్చినారు వారి వరవిక్రయం అనే నాటకం ద్వారా. తర్వాత ఇప్పుడు చిన్న ప్రశ్నలు చూసినాం కదా. క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. మీ ఊరిలో పాటి పట్ల ఆనందరావు గారు రచించిన అంబేద్కర్ రాజగృహ ప్రవేశం నాటికను ప్రదర్శిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక కరపత్రం తయారు చేయండి. ఆహ్వానం, ఇది కరపత్రం ఆహ్వానం. తర్వాత భాషాంశాలు, పదజాలం. క్రింది వాక్యాలలో ఉన్న పదాలకు అర్థాలను రాయండి. కనుమరుగు అంటే అదృశ్యము, హర్షధ్వనులు అంటే చప్పట్లు, నిత్య నూతనంగా అంటే ఎల్లప్పుడూ కొత్తగా, సమ్మేళనం అంటే కలయిక, ఆద్యంతం అంటే మొదటి నుండి చివరి దాకా. క్రింది వాక్యాలను పర్యాయ పదాలను గుర్తించి రాయండి. స్త్రీలు అంటే మహిళలు, గ్రామం అంటే పల్లెటూరు, హాస్యం నవ్వు, కృతం అంటే నాట్యం నృత్యం, వీక్షకులు అంటే ప్రేక్షకులు. తర్వాత ఈ క్రింది వాక్యాలను పరిశీలించి కింద ఉన్న పదాలకు నానార్థాలను రాయండి. ఉల్లాసం, సంతోషం, ప్రకాశము, చేరువ, సమీపము, సమూహము, సేవ, నూతనం, కొత్త, యువ, తాజా. తర్వాత రెండవది క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. లోకానుభవం అంటే లోక ప్లస్ అనుభవం సవర్ణ దీర్ఘ సంధి. అత్యుత్తమం అంటే అతి ప్లస్ ఉత్తమం యనాదేశ సంధి. ముఖాభినయం అంటే ముఖ ప్లస్ అభినయం సవర్ణ దీర్ఘ సంధి. క్రింది పదాలను చదవండి. విగ్రహవాక్యం తెలిపి ఏ సమాసమో రాయండి. పార్వతీ పరిణయం, పార్వతి యొక్క పరిణయం షష్ఠి తత్పురుష సమాసం. 25 సంవత్సర అంటే 25 సంఖ్య గల సంవత్సరాలు దిగు సమాసం. యువ కవి అంటే యుగ కర్త అయిన కవి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మయ సభ అంటే మయునిచే నిర్మించబడిన సభ తృతీయ తత్పురుష సభ. ఇక్కడ చేతంచేన్ తోడంతో వస్తే తృతీయ విభక్తి కదా, ఇక్కడ మయునిచే అన్నప్పుడు చే వచ్చింది కాబట్టి చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి కాబట్టి తృతీయ తత్పురుష సమాసం. రెండవ క్రింది సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి. శైలజ సైకిల్ తొక్కుతుంది, శైలజ పాట పాడుతుంది. రామారావు అన్నం తిన్నాడు, రామారావు పడుకున్నాడు. సీతమ్మ బట్టలు ఉతికింది, సీతమ్మ బట్టలను ఆరవేసింది. శశిధర్ పరిగెత్తాడు, శశిధర్ అలసిపోయాడు. ఇవేంటి సంక్లిష్ట వాక్యాలను ఎలా మార్చాలి? సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి. ఓకేనమ్మా.
అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.